అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింగపూర్ అందాలు. ఈ రోజు మన వీడియోలో స్పెషల్ ఏంటనుకుంటున్నారా? అందరికీ ఈ వీడియో అయితే స్పెషల్ అయితే కాదు. కానీ మాలాగా ఫ్యామిలీ కోసం కష్టపడదాం అనుకున్న ఆడవాళ్ళకి, అక్క చెల్లెలకి పక్కాగా వీడియో అయితే స్పెషల్ అయితే నేను అనుకున్నాను. అందుకే మర్చిపోకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, వినండి. చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం మర్చిపోకుండా నచ్చకపోయినా అండ్ లైక్ చేయండి. మరి ఇప్పుడు మ్యాటర్కి వస్తే మాత్రం ఇప్పుడు మనం వచ్చేది ఒక ఇండియన్స్ ఇంటికి, అంటే మన దేశం వాళ్ళ ఇంటికి వస్తాం కాబట్టి కన్ఫామ్గా మన దేశం వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళకంటూ కుటుంబం వాళ్ళ దేశంలో ఉంటుంది, అంటే మన ఇండియాలో. అప్పుడు ఆ ఇండియాలో ఏదో ఒక ఫెస్టివల్ అవుతూనే ఉంటుంది, ఫంక్షన్లు అవుతూనే ఉంటాయి. అందుకే మన వాళ్ళు ఇక్కడ మన మేడం ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక ట్రిప్ అయితే వేసేస్తారు ఇండియాకి కాకపోయినా కొంతమంది ఇలాగ విదేశాలు తిరగడానికి ట్రిప్పులు అయితే వేస్తూనే ఉంటారు. అప్పుడు మనకి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకైతే కొన్ని అయితే మాత్రం ఉంటాయి ప్లస్ పాయింట్లు. ఏంటనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళ ఇండియా వెళ్ళినప్పుడు మనం వాళ్ళతో పాటు వెళ్ళాలనుకుంటే పక్కగా మనకైతే పర్మిషన్ అయితే ఇస్తారు. కొంతమంది మంచి వాళ్ళు అయితే మాత్రం. నాకైతే పర్మిషన్ వచ్చింది, కానీ నేనే వెళ్ళలేదు, ఎందుకంటే నేను జూన్లో వెళ్ళి వచ్చాను కాబట్టి. అంతేకాదు, ఇప్పుడు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ మనకి ఎంత ఖర్చు ఉంటుంది. వాళ్ళకి లక్షల్లో జీతాలు, మనకి వేలలో జీతాలు. అందుకే మనం కొంచెం ఆచితూచిగా ఆలోచిస్తాం కాబట్టి ఫ్యామిలీని వీడియో కాల్లో చూసినా చాలని చెప్పి మనమైతే మాత్రం అంతవరకు తెచ్చుకుంటాం. ఇంకెక్కడైతే మాత్రం మా మేడంలు అయితే అడిగారు, నేను చెప్పాను వెళ్ళనని చెప్పి. ఎందుకంటే ఇక్కడ మనం వెళ్ళాలనుకుంటే టికెట్ మనమే తీసుకోవాలి, అంతేకాకుండా ఫ్యామిలీకి ఏమన్నా పట్టుకొని వెళ్ళాలి, అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకపోతే వాళ్ళతో మాత్రం మనం మొక్కం కూడా చూడలేము, ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తలనొప్పలేదు అని చెప్పి నేనైతే మాత్రం ఇక్కడే ఉండడం అయితే జరిగిందన్నమాట. ఫస్ట్ విషయం. ఇంక రెండో విషయంకి వస్తే మాత్రం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త అయితే మాత్రం ఇదే. ఏంటనుకుంటున్నారా? వాళ్ళు వెళ్ళారని చెప్పి, వాళ్ళు ఇక్కడ ఉండరని చెప్పి మనకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడడం అయితే చేయకూడదు. ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడ అడుగడుగు ప్రతి ఇంటికి కెమెరాలు అయితే ఉంటాయి. ఆ కెమెరాల నుంచి మనం ఇక్కడ చేసే ప్రతి పని కూడా అక్కడైతే కనబడుతుంది వాళ్ళకి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్న వాళ్ళ విషయం కూడా చెప్తున్నాను. ఏమన్నా ఉంటే అన్ని మనం బయటనే చూసుకోవాలి తప్ప ఇంటి వరకు అయితే తీసుకొచ్చి మన లైఫ్ని రిస్క్ తెచ్చుకోకూడదు. అలాగే ఏమైనా తీసుకొచ్చామనుకోండి మన పేరు చెడిపోద్ది. రెండోది ఏంటంటే మనకి సింగపూర్ నుంచి ఇంకా బంధం వదిలేస్తుంది. ఇంత మంచి ఫ్యామిలీలో బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది ఆల్మోస్ట్. అందుకే అలాంటి పనులు అయితే చేయకూడదు. మూడో విషయంకి వస్తే మాత్రం ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా వాళ్ళైతే మనకి ఏం తింటామో అన్నీ కూడా ఏర్పాటు చేసి అయితే వెళ్తారు. ఏమైనా తినాలనుకుంటే ఏర్పాటు చేసి వెళ్తారు. రెండోది డబ్బులు ఇస్తారు. లేదంటే కొంతమంది నమ్మకమైన వాళ్ళు, నాకు మా మేడం మీద మా నాన్న మీద నమ్మకం ఏమవుతుంది, నాకైతే మాత్రం ఏటీఎం కార్డు ఇచ్చేసి వెళ్ళారు. ఆల్మోస్ట్ నాకు మార్కెట్ తీసుకొచ్చి వెళ్ళారు, చేపలు అవన్నీ తెచ్చి ఇచ్చేసి వెళ్ళారు. ఇందులో కూడా ఇంక ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారన్నమాట. అదే ఏటీఎం కార్డు కూడా ఇచ్చేసి వెళ్ళారన్నమాట. అదొకటి. ఇంకా నాలుగోది వస్తే మాత్రం మెయిన్ కూడా మనకి ఇది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు కువైట్ దేశంలో, గల్ఫ్ దేశంలోని ఆడవాళ్ళు ఎక్కడికన్నా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికన్నా టూర్లు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లోని, చెల్లెల ఇంట్లోని, చుట్టాల ఇంట్లోని పెట్టేసి పని వాళ్ళని అక్కడ కూడా వాళ్ళు ఇచ్చే జీతానికి వాళ్ళు ఇచ్చే జీతానికి ఏంటంటారు కదా, దానికి ఒక సామెత ఉందండి, రబస్ తీసేస్తారు. అంటే వాళ్ళు ఇచ్చే జీతానికి ఫలితం తీసుకుంటారు. అంతవరకు వాళ్ళు కష్టపెట్టుతూనే ఉంటారు. ఎందుకంటే మా పిన్ ఉంది, నేను వెళ్ళి అక్కడ కష్టపడలేదు, నేను చూడలేదు కూడా, కానీ మా పిన్ ఉంది, సొంత నా పిన్నే కోవిడ్లో ఉంది. ప్రెజెంట్ తను వచ్చేస్తుంది కూడా, ఇదే సింగపూర్కి నేను తీసుకురావాలనుకుంటున్నాను కూడా. ఆ పిన్ని కూడా అక్కడ ఇలాగే వాళ్ళ మేడం వాళ్ళు ఎక్కడికైనా దుబాయ్లు అలాగా కంట్రీలకి ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళినప్పుడు దాన్ని వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో పెట్టేసి వెళ్తారు. ఇక్కడ చేసే ప్రతి పని కూడా అక్కడ, కోవిడ్ దేశంలో పని అంటే మీకు తెలిసిందే కదా ఎంత కష్టంగా ఉంటుందో. అలాంటి పనులు అక్కడ చేయాలి. ఇక్కడ మన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చేయవలసిన కొన్ని పనులు అయితే ఉన్నాయి. అవి మనకి తగ్గేదే లేదన్నట్టు ఆడవాళ్ళు చేసేస్తారు జూజుబా. ఎందుకంటే మనం రోజుకి చేసే పని రొటీన్గా ఉంటుంది, అంతేకాని కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం రొటీన్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కాబట్టి నేను ఆచితూచి అన్ని క్లీన్గా అయితే చేయను. ఇప్పుడు అది లేదు కాబట్టి మనం అవన్నీ ఆచితూచికి అయితే కన్ఫామ్గా చేయాలి. అర్థమైందా? మరి ఇలాంటి పని అయితే మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి మనం ఆచితాపిగా రెస్ట్గా పడుకోవడానికి అయితే మాత్రం కొంచెం కష్టమే. అలాగని చెప్పి రోజుకి కష్టపడాలని ఏం లేదు. మనకు ఓపుకున్నంత వరకు రోజుకి ఇంత చేసుకొని ఆ పని అంతా వాళ్ళు వచ్చినప్పటికి ఇల్లంతా అద్దమలా రెడీ చేసేయాలి. మరి ఇప్పుడు చేయవలసిన పనులు ఏంటనేది కూడా మీతో చూపిస్తాను అనమాట. అవి ఆల్రెడీ మా అక్క చెల్లెలకి తెలిసిందే. ఎందుకు అనుకుంటున్నారా? గల్ఫ్ దేశంలో, కువైట్ దేశంలో పనుల్నే ఒక చేత్తో ఇదికొచ్చేస్తున్నారు మన ఆడవాళ్ళు. అలాంటిది ఇలాంటి మన మనుషుల మధ్యన ఉన్న మన పనులు చేయలేరా? తగ్గేదేలేనట్టు దూసుకెళ్ళిపోరు. అయితే మాత్రం ఫుల్ గందరగోళంగా ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారా? ఫుల్ లగేజీలు ప్యాకింగ్లతో ఉంటాయి కాబట్టి లాగింది పీకిందే లాగుతారు, లాగిందే పీకుతారు. వస్తే మాత్రం చూసారు కదా ఈ మాదిరిగా ఉంటాయి. ఇవే ఇలా క్లీన్ చేస్తూ, హాల్ క్లీన్ చేస్తూ, ఈ డోర్లు తుడుస్తూ, కిటికీలు తుడుస్తూ, ఈ బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఆల్మోస్ట్ ఈ పని అంతా చేసుకోవడమే. ఇంతే పని. ఇంతకు మించి పని అయితే హెవీ, ఇంకా అంతకు మించి పని అయితే ఇక్కడ ఏమి ఉండదు. ఇంక ఈ పని అంతా మనం శుభ్రం క్లీన్ అంతా చేసుకొని, ఈ క్లీన్ చేసుకున్న తర్వాత పని అంతా అయిపోయింది, రేపటికి వెళ్ళిన పని అయిపోయిందని చెప్పి మళ్ళీ మనకు కావాలనుకుంటే మన మేడం వాళ్ళతో పర్మిషన్ అడిగి మనం ఎక్కడికైనా గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలి, లేదంటే సాయంత్రం పూట అలా పార్క్కి వెళ్ళాలి, లేదంటే షాపింగ్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు పర్మిషన్ అడిగి కొంతమంది అయితే పంపిస్తారు. మా మేడం వాళ్ళు అయితే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం కన్ఫామ్గా మనకు అలాంటి ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మనకు కావాలంటే బయటని కూడా తిరగవచ్చు. ఓకేనా? మరి వీడియో మీకు నచ్చిందా?
నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా మర్చిపోకుండా చివరి వరకు చూడండి. చివరిలో చూసిన వాళ్ళు మాత్రం మీ సున్నితమైన మనసుతో లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మీ ప్రేమతో దాన్ని అలా షేర్ చేస్తూ ఉండండి. అలాగే మీ అందమైన మనసుతో దాన్ని అలాగే సబ్స్క్రైబ్ చేయిస్తూ ఉండండి మీ ఫ్యామిలీ అందరితో చెప్పి. అలాగే మర్చిపోకుండా నాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. నాలాగా వద్దాం అనుకున్న అక్క చెల్లెలకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. అవునా కాదా? అది కూడా మర్చిపోకుండా కామెంట్. ఎందుకు అనుకుంటున్నారా? ఇలాంటి దేశంలో ఇంత పర్లేదు కదా. ఎందుకంటే గల్ఫ్ దేశం లాంటి దేశంలోనే మన ఆడవాళ్ళు ఒక్క ఒంటి చేత్తో ఈదేస్తున్నారంటే ఇలాంటి సింగపూర్ దేశంలో ఈదలేరా? అంతేకాదండో ఈ సింగపూర్ దేశంలో అక్క చెల్లెలు ఎవరైనా సరే నా వీడియోలు చూస్తారని నేను అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు నేను చెప్పిన దాంట్లో ఎక్కువ తప్పులు ఏమైనా ఉంటే మాత్రం మీరు కనీసం కామెంట్ పెట్టినా సరే కనీసం మళ్ళాగా వద్దాం అనుకున్న అక్క చెల్లెలు ఓహో నిజమే ఈ దేశంలో ఇలా ఉంటుందని చెప్పి కనీసం ముందడుగానే వేస్తారు. ఎందుకంటే గల్ఫ్ దేశంలో వెళ్ళి మన ఆడవాళ్ళు పడే కష్టాలు నాకు తెలుసు. నేను ఎందుకంటే ఎక్కువగా నేను యూట్యూబ్ ఛానల్ చూస్తాను కాబట్టి నాకు తెలుసు. అందుకే వాళ్ళ కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మరి ఓకేనా? ఉంటాను. మరి బాయ్.